ఇవాళ పోయాడు మిర్యాలగూడలో మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. ఏమంటాడు? నేను ఎక్కడనో అడిగినా ఏమైందా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు? అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావయ్యా అన్న అంటే అంటాడు నీ తొండల లాగులు ఏమంటారు, నీ లాగులో తొండలు జొరగొడతా అంటాడు. నువ్వు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే తొండలు జొరగొడతా అంటాడు వీడు. అరే అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావురా నాయన నేను అడిగితే అప్పుడు ఒట్లు పెట్టుకోలే వీళ్ళు. బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అవ్వతోడు అయ్యతోడు ఒట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రామిసరీ నోట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. నా పేగులు మెడలేసుకుంటే నీకు వచ్చేదేంది? మా మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేకపోతే మా అక్క చెల్లెళ్ళే నీ పేగులు తీసి మెడలేసుకుంటారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఎక్కడో మాట్లాడుతుండు మిర్యాలగూడల. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే, జై తెలంగాణ అన్నోడైతే, తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే, తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. అంతేకాదు నేను నాయి నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఏ చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆందోళన ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఇది మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు నేను ఎందుకున్న జైల్లో? జై తెలంగాణ అంటే తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా. మీరు ఎప్పుడైనా కొట్లాడిండి ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతి పిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చింది కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుదు. నువ్వు ఇలా తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగినవు. ఇవాళ కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ రాకపోతే నీకు PCC పదవి వచ్చునా?